100 రోజులు పరిపాలించిన తర్వాత సాధారణంగా ఈ 100 రోజుల అది చెప్పుకోలేక 100 రోజులకు సంబంధించి శాసనసభ్యులందరితో సమావేశం ఏర్పాటు చేసి మనం ఈ 100 రోజుల లోపల ఏమి చేసామో చెప్పుకోలేకపోతున్నాం కాము అని చెప్పానని దానిలో భాగంగానే ఆయన అక్కడ మాట్లాడడం, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ రావడం జరిగింది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు హిందూ సమాజానికి సంబంధించి వెంకటేశ్వర స్వామి భక్తులకు సంబంధించినటువంటి అతి ప్రధానమైనటువంటి సమస్య కాబట్టి దీనిలో వాస్తవాలు నిగ్గు తీర్చడానికి మీరు రంగంలోకి దిగి వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పండి, ఎక్కడా దెబ్బతినకుండా వైభవాన్ని కొనసాగించండి అని చెప్పి ఒక లేఖ రాశాడు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి లేఖ రాస్తే కళ్ళు తాగినటువంటి 3 రోజులు గడిచిపోయేటప్పటికీ అతి సామాన్యుడు కూడా ఓహో ఇది జరగలేదు, ఇది వాస్తవం కాదు, చంద్రబాబు నాయుడు కేవలం రాజకీయ కుట్ర కోణంలో దీన్ని చూడడానికి బాబు నాయుడు తాను సృష్టించుకున్నటువంటి సుడిగుండంలో తానే ఇరుక్కున్నట్టుగా తానే విలవెల్లాడినట్టుగా పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు దానిలో నుంచి బయటకు రావడానికి రకరకాలైనటువంటి ప్రయత్నాలు ఆ ఫ్రస్ట్రేషన్లో మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు దేవుడికి సంబంధించినటువంటి దాంట్లో ఏది చేయించాలన్నా ఒక భక్తుడుగా నేను కూడా వాటిని ఏమి తప్పు పట్టను, కానీ జరగరాంది ఏదో జరిగింది అనే వాటి మీద విచారణ నిష్పక్షపాతంగా ఎప్పుడు జరుగుతుంది? ఎందుకు ఆ మాట చెప్తున్నావు? నీ నోటి గుండా చేశాడు అటువంటి మాటలు మాట్లాడేటువంటి నువ్వు ఇది నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే నీ ఆధ్వర్యంలో నీ ఆధీనంలో జరగడం శ్రేయస్కరం. పక్షపాతంగా దీని మీద దర్యాప్తు జరగాలి అంటే ఏదైనా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ద్వారా సిబిఐ లాంటిదో అలాంటి దాని ద్వారా లేదా అనేటువంటి వాస్తవాలు వెలుగులోకి చూస్తాయి. ఆ విధంగా కాకుండా ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఈవుగా ఉన్నటువంటి శ్యామలరావుని కీలుబొమ్మలాగా నీ చేతిలో పెట్టుకుని వాడిస్తూ రోజుకొక మాటతో దర్యాప్తు చేసి ఆ దర్యాప్తు ద్వారా నువ్వు లేనిపోయినటువంటి నీ అబద్ధాలు నీ నోటుకుండా వచ్చేటువంటి మాటల్ని అధికారుల నోటుకుండా చెప్పించి నిజం చేయాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. ఒక మాట మాట్లాడావు, అనిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి మాట్లాడావు. ఈవో గారు ఏం చెప్పాడు? దాంట్లో వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్టుగా కనుక్కున్నాం, డాల్డా వనస్పతిలో ఉండేటువంటి విధంగా ఉన్నాయి అని చెప్పి లేనటువంటి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నం చేస్తే మరలా నువ్వు బలవంతం చేస్తే ఏ నోటికుండా అయితే ఈవో అనేటువంటి వ్యక్తి ఈరోజు ఇదంతా వెజిటబుల్ ఫ్యాట్ అన్నటువంటి మాట్లాడినటువంటి ఆ వ్యక్తి చేత మరలా ఎనిమిది ఫ్యాట్ అని చెప్పి మాట్లాడించి ఈరోజు మా దగ్గర ఆధారాలు అన్నీ ఉన్నాయి. ఎవరికి ఇస్తాం? 2014 నుంచి 19 మధ్య ఏం జరిగింది, 2019, 24 తర్వాత ఏం జరిగింది, మరలా నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత నెయ్యి ఏ స్థాయిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించారో చంద్రబాబు నాయుడు మర్చిపోయినాడేమో అల్జీమర్స్తో చంద్రబాబు నాయుడు కూడా ఒక కాపీ కావాలంటే పంపిస్తాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి ఇతర ప్రభుత్వాల మీద ఆరోపణలు తప్ప తన ప్రభుత్వం చేసినటువంటి దోషాలు ఎప్పుడూ కనిపించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి జూన్ మొదటి వారంలో వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో మొదలు పెట్టిందని మేము చెప్పడం కాదు, సాక్షాత్తు చంద్రబాబు నోటుకుండా చంద్రబాబు నాయుడే చెప్పాడు. జూన్ మొదటి వారంలో అని చెప్తే ఈ వ్యవహారం అంతా జూలైలో కనిపెట్టారు. ఈరోజు తిరుమలకి సంబంధించి ఒక ల్యాబ్ ఉందా లేదా, ఆ ల్యాబ్లో టెస్టులు చేస్తామా లేదా, నెయ్యి మీద 2015వ సంవత్సరంలో నెయ్యి గురించి ఆరోపణలు వచ్చాయి. బహుశా చాలామంది పత్రికల్లో కూడా వచ్చాయి, ప్రధానమైనటువంటి పత్రికలు కూడా రాశాయి. ఆ రోజు అంటే టీటీడీ ల్యాబ్లోనే మేము 3 టెస్టులు చేస్తాం. రోజు చేసిన తర్వాత దీంట్లో అడల్టరేషన్ ఉందా లేదా, కల్తీ జరిగిందా లేదా అనేటువంటిది నిర్ధారించుకున్న తర్వాతనే ఆ వాహనం పోర్టుకు వెళ్తుంది. తిరుపతిలో అసలు ల్యాబులే లేవన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఆ రోజు నువ్వు అధికారం ఉన్నప్పుడు మీ అధికారులు చెప్పినటువంటి దానికి భిన్నంగా ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు అంటేనే నీకు దురుద్దేశం ఉంది అని చెప్పని స్పష్టంగా అర్థమైపోయింది. నువ్వు సరేనంటున్నావా? నువ్వు 4 సంవత్సరాల్లో ఎలాంటి నెయ్యి వాడారు, ఎట్ట నెయ్యిని వాడారు అనేటువంటి దాని మీద నువ్వు స్పష్టత ఇవ్వగలవా ఈరోజు? ఎందుకంటే ఇది ఒక నిరంతరం కొనసాగేటువంటి ప్రక్రియ. వచ్చేటువంటి ప్రతి వస్తువు ఒక నెయ్యనే కాదు, అనేక రకాలైనటువంటి స్వామివారి కైంకర్యానికి వాడేటువంటివి కానీ, స్వామివారి ప్రసాదాలకు వాడేటువంటివి కానీ, స్వామివారి నివేదనకి సంబంధించినటువంటి వాటిలో వాడేటువంటి కానీ అనేక రకాల ద్రాక్ష కావచ్చు, అనేక రకాలైనటువంటి పప్పులు కావచ్చు, బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి దాని మీద కూడా ఈరోజు పరీక్షించి లోపలికి పంపించేది. ఏమయ్యా నువ్వు ఉన్నప్పుడు ఇది జరగలేదంటే నమ్మకం మీద జరిగింది అంటారు. అంటే
చంద్రబాబు నాయుడు అత్యంత విశ్వాసమైనటువంటి నమ్మకానికి ప్రతీక అని చెప్పి నువ్వు చెప్పదలుచుకున్నావా? నీ మీద నమ్మకంతో జరిగింది, ఆ రోజు నేను ఉన్నాను కాబట్టి జరిగింది అని చెప్పడానికి ఓసారి ఏమంటావు? అప్పుడేదో జరిగిపోయింది, దాని గురించి దేనికి, ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడదామని చెప్పాను. అంటే